భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गोपालायनं पुरुषोत्तमाय नमः गोपीश्वरं प्रञ्जनेशेनं वैकुण्ठवनेनं ध्यानं सुधातनमेनं यादवेत्रं नित्य एव्वलुदेनं चतुर्वेदात्मिकायनं विष्णवेनमच्युतायनं पद्भिरे प्रियायनं धरापटेनं सुरपटे नमः निर्मलाय नमः देवपुरिदायनं चतुर्भुजायनं चक्रधाम्नेनं द्रोणाशाय नमः निर्विकल्पायनं निष्कलंकाय नमो निरंतकाय नमः निरंजनाय नमः निराभाटेनं नित्यतप्तं निरवध्रेनं निर्गुणायनं गंगाधरायनं सारंगपोन्धागिनेनं ग्रहस्थायनं वरप्रायनं अनेकात्रेणं धीरबन्धवे नमः आर्तलोकभयप्रायनं आकाशराजप्रदायनं योगसत्पद्वन्द्रयनं दामोदरायनं जगत्पलायनं पापाग्नेनं भक्तवत्सलायनं विक्रमायनं शुंशुमारायणं जटामुकुटविडायनं शङ्खमाच्छुल्लसकर किङ्कीराकरं नीलामेघस्यन्द्रवीनं विरुदार्चनप्रियायनं जगद्व्यापनेनं जगत्कर्तेनं जगत्पक्ष्णेनं जगत्पटेनं सिद्धार्थप्रायकायनं विष्णुवेनं दासारायणं दिशरपटेनं देवकी नन्द्रायणं कन्यासुताढ्येनं पीताम्बरमृगाय वनमालिनेनं प्रस्तमस्तकायनं अश्वारूढेनं खड्गधारिणेनं धनार्जनमस्तकायनं कस्तूरे तिलकज्वालायनं सत्तिदानन्दरूपायनं यज्ञरूपायनं यज्ञभोक्तेन्द्रमायनं परमेश्वरायनं परमार्थप्रायनं शान्तायनं श्रीवतेनं श्रीविभवे नमः दोर्दण्डविक्रायनं परब्रह्मणेनं जगदीश्वराय नमः श्रीपुनिलादेवीरस्य वेङ्कटेश्वर स्वामिने नमः। एकान्ताय कल्याणाय धेरेभ्यां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् तत्त्वश्रेयस्तनकस्तूरी वासनाध्वासितोर्दे श्रियश्रीगणनादाय देवराजाय मङ्गलम् कमलाकस्तूरी कृष्णवाञ्जितवक्षरे ज्ञानवाद्रणवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलवासाय नित्याय परमात्मने गोविन्द गोविन्द मंगलाशासनपरैर्महाचार्य
ఓం శ్రీనివాసాయ నమః శ్రీనివాసాయ లక్ష్మీ ప్రేమనామాయ స్వాహాయ జగత్కందాయ గోవిందాయ నమః శాశ్వతే ఆశ్రయ సర్వేణ శ్రీనాథ దేవాయ నమః కేశవాయ జ్ఞానవంజనాయ శ్రీవత్సవత్సేయ సర్వేక్షాయ గోపాలాయ పురుషోత్తమాయ వెంకటాద్రిసంస్థానం బ్రహ్మాండే నాస్తు కించన వెంకటాద్రిసమో దేవో నభూతో నభవిష్యతి కళ్యాణాద్భుతగాత్రాయ కావిరార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, తదనంతరం స్వామివారికి జరిగేటువంటి నిత్య ఆరాధన మొదలగు కార్యక్రమాలు జరిగాయి. 6:30 గంటల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి దర్శనం చేస్తూ వచ్చినటువంటి భక్తులకు కూడా అష్టోత్తర శతనామావళి చేస్తూ దర్శనం చేయడం జరుగుతుంది. మనం హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ మన ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలని చెప్పంటూ ఒక ఒరవడిని అలవాటు చేసుకుంటున్నాం. ఆలయానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆలయం అనగానే ఏ ఆలయమైనా సరే ఫలానా అని చెప్పి కాదు, ఏ ఆలయానికి వెళ్ళినా నుదుటిన ఇంకో బొట్టు ఉండాలి, కొంతమంది పెట్టుకోరు. తర్వాత మనం ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి మన క్షేత్ర వాసి అయినటువంటి మన రామచంద్ర స్వామి ఆలయంలో వచ్చినటువంటి భక్తులకు ఎలాగైతే తిరునామం ధరిస్తున్నారో అదేవిధంగా మన ఆలయంకి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా తిరునామం ధరించి స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకోవాలన్న సంకల్పంతో మనకు పారాయణకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఉండి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఒక క్రమబద్ధీకరణలో పంపిస్తూ అందరికీ కూడా తిరునామం ధరింపచేసి పూజలు చేయించి పంపిస్తున్నారు. మరి రేపటి రోజున మరి తొలి ఏకాదశి కిందటి వారం కూడా చెప్పాను. మనకు తెలుగువారికి రేపటి నుండి పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి రోజు నుంచి పండుగలు ప్రారంభమై మరల సంక్రాంతి పండుగ వరకు కూడా మనకు ప్రతి నెల ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో చూసుకుంటే తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలని, భాద్రపద మాసంలో వినాయక చవితిని, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులని, కార్తీక మాసంలో మరి నెల రోజుల పాటు కూడా శివపార్వతులకు శివకేశవులకు కూడా నెల రోజుల పాటు జరుగుతుంది పూజా కార్యక్రమం. ఆ తర్వాత మన ధనుర్మాసం, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు ప్రతి రోజు నెల కూడా పండుగలే. మరి రేపు సూర్యుడు ఉత్తరాయణంలో సంక్రాంతి పండుగ నుంచి ఈ డిసెంబర్ వరకు అంటే తొలి ఏకాదశి వరకు కూడా ఉత్తరాయణంలో సంచరిస్తారు. ఈ ఉత్తరాయణంలో సంచరించినప్పుడు ఏదో ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి, ఉగాది పండుగ తప్ప మరి ఏ పండుగలు కూడా కనబడవు మీకు. అదే దక్షిణాయనంలోకి రేపు 16వ తారీఖు రోజున ఉత్తరాయణంలో నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తారు. ఈ దక్షిణాయనంలో ప్రవేశించినప్పటి నుండి మనకు అన్ని పండుగలే వస్తుంటాయి. ఆ విధంగా మరి రేపటి రోజు తొలి ఏకాదశి, ఈ ఏకాదశిని శయన ఏకాదశిని కూడా అంటారు. స్వామివారి విష్ణుమూర్తి పాలకడిలో శేషతల్పం పైన రేపటి రోజుని నిద్రించి మళ్ళా మనకు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత అంటే ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి, అది మార్గశిర మాసం కావచ్చు, పుష్యమాసం కావచ్చు, ఏదైనా సరే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి. ఆ రోజున నిద్రలేసి వైకుంఠంలో ఉన్నటువంటి దేవతలకు, ముక్కోటి దేవతలకు ఇటు మనకు కూడా దర్శనమిస్తూ అందరినీ పుణ్యాత్ములుగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ 6 నెలల పాటు కూడా స్వామివారు శేషతల్పం పైన పడుకొని ఉంటారు. మరి రేపటి రోజున ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం నుంచి భక్తులందరికీ కూడా
పూజలు చేయించి దర్శనం చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 11 పర్యాయములు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. ఆ విధంగా పారాయణంలో పాల్గొనండి. మరి మనకు రేపు 16వ తారీఖు రోజున మన ఆలయం నిర్మించుకొని రేపటికి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. 6వ తారీఖు ఏకాదశి, నెల రోజులైంది. రేపటికి 40 రోజులు మండల పూజ అని చెప్పని మండల అభిషేకం చెప్పని మనకు 16వ తారీఖున జరిపించుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ నెల 16వ తారీఖు రోజున స్వామివారికి విశేషించి అష్టోత్తర శతకలశాభిషేకము, మూలమంత్ర హవనము, వైనతేయ హవనము ఇవన్నీ కార్యక్రమం జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వీచేసి స్వామివారి అభిషేకాన్ని తిలకించి స్వామివారికి కావాల్సిన కూర్చున్నాము. అదేవిధంగా మరి మనం పెద్ద ధ్వజస్తంభాన్ని కూడా స్వామివారికి ధీటుగా ఉండే విధంగా ఏమాత్రం అనుమంతా కూడా లోపం లేకుండా మరి బాగా పెద్దదైనటువంటి ధ్వజస్తంభాన్ని తెప్పించాం మనందరం తేవడం జరిగింది. మరి దానికి రేపటి నుంచి ఇత్తడి తొడుక్కోవాలి. ఇత్తడి తొడుగు మనం ఒంటికి అంగీలు అయితే చేసుకుంటామో దానికి కూడా ఒక ఇత్తడి తొడుగానే తొడిగితే అందంగా ఉంటుంది. తర్వాత ఒక 150 సంవత్సరాల పాటు కూడా అది ఇబ్బంది ఖరాబు కాకుండా ఉంటుంది. రేపటి రోజు నుంచి స్వామివారికి ఆ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడగడం తాపకం చేయడానికి వర్కర్స్ రావడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తారు. అది కూడా మనకు 16వ తారీఖున సంప్రోక్షణ ఉంటుంది. ఆ తర్వాత మరి మనకు గుడికి ఎంతోమంది దాతలు మనం అడగగానే తనువుగా అయ్యా మేమున్నాము, మా వంతు సహాయం చేస్తాము అని చెప్పండి ఎంతోమంది భక్తులు ముందుకు వచ్చేసి తాము శక్తి వంచన లేకుండా మనం ఆలయానికి సహకరించారు. అలాంటి దంపతులందరూ కూడా ఎంతోమంది మరి మొన్న ప్రతిష్ట వచ్చిండ్రు కానీ మేము పట్టించుకొని వచ్చిండ్రు, దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. కాకుండా రేపు 20వ తారీఖు నుంచి 20, 21, 22 తారీఖు 3 రోజుల పాటు కూడా ఈ దాతలందరికీ కూడా ప్రత్యేకంగా కళ్యాణం చేయించి భోజనాలు పెట్టి ఆ వచ్చినటువంటి దాతలకు సన్మానం చేయించి పంపించాలనే ఒక సంకల్పంతో అనుకున్నాము. అది 20వ తారీఖున చేస్తాము. ఇదంతా కూడా మళ్ళీ మనం మీ అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ రూపంలోను మరి మీడియా ద్వారా కూడా మీ అందరూ తెలియపరుస్తాము. అందరూ కూడా దాతలందరూ కూడా ఆలస్యమైంది. ఎందుకంటే ఆలస్యమైందంటే మనం ధ్వజస్తంభం తొడగాలి. తర్వాత స్వామివారికి 40 రోజుల పూజ అయితే కానీ ఎవరిని సన్మానం అంటే చిరు సన్మానం చేస్తున్నాం. కొంచెం గ్రాండ్గా మనకి ఇంతగానో సహాయం చేసినట్టే మరి ఒక 150 సంవత్సరాలకు సరిపడా సంపదను అందించారు భక్తులందరూ కూడా. అది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా మన అడిగిందే తడువుగా అందించిన కనుక మనందరినీ కూడా మనం సన్మానించుకోవడం మన ధర్మం. ఈ విషయంలో కూడా మనకు ధ్వజస్తంభం తొడగడం కానీ లేదా మండల పూజ కావాలన్న సంకల్పంతో ఈ దాతలందరికీ సన్మానం చేయించడం లేట్ అయింది. కనుక అందరూ కూడా మన్నించి రేపు మేము సంకల్పించేటువంటి 16వ తారీఖు రోజున ఈ మండల అభిషేకానికి కానీ లేదా మేము 20వ తారీఖు రోజున జరిపేటువంటి కళ్యాణాలకు దాతలకు అందరికీ కూడా మేము ఫోన్ చేసి విషయం తెలియపరచాం. అందరూ కూడా వచ్చి దంపతులుగా వచ్చేసి మరి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి మేము అందించేటువంటి ఆశ్రయచరణాన్ని కూడా అందుకొని స్వామివారి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.